ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వానలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలకు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రాణహిత పెనుగంగగా నదుల ప్రవాహం పెరిగింది. జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ఇప్పటికే జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులు ప్రాజెక్టుల వారీగా నీటి మట్టంపై మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. గత 2 రోజుల నుండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారిపోయాయి. జలకలను సంతరించుకున్నాయి. దీంతో వాగులు వంకలు చెరువులలో భారీగా వరద నీరు చేరింది. గోదావరి ప్రాణహిత నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఏర్పడగా 2 రోజులుగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న నేపథ్యంలో నేడు ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలకు జిల్లా కేంద్రాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జిల్లా కలెక్టర్లు ఉన్నత అధికారుల సూచనల మేరకు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు అలర్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు 3 గేట్లు, జైనత్ మండలంలోని సత్నాల ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేశారు. అటు నిర్మల్ జిల్లాలో గల స్వర్ణ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో గత 2 రోజుల నుండి కురిసిన భారీ వర్షానికి స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 1183 అడుగులకు గాను ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 22,080 క్యూసెక్ల వరద నీరును దిగువ ప్రాంతానికి వదిలిపెట్టారు. ప్రస్తుతం 20,000 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. అలాగే స్వర్ణ ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో పాటు చెరువులు, కుంటలు వరదలు నీరుతో నిండి పోవడంతో పాటు పంట పొలాల్లోకి భారీ వరద నీరు వచ్చి చేరడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గడ్డన్నవాగు గేట్లు ఎత్తి ముదల్ నియోజకవర్గంలోని గడ్డన్నవాగు ప్రాజెక్టుకు వరద నీరు పెరుగుతుంది. గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బైంసలో కూడా లోతట్టు ప్రాంతాలు పొంగిపొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం గేట్లు పైకెత్తడంతో ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు భారీగా వరద తాకిడి పెరుగుతుంది. ప్రాజెక్టులోకి పూర్తి స్థాయి నీరు చేరడంతో నిండుకుండను తలపిస్తుంది. మంచిర్యాల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 18.8139 ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 148 మీటర్లకు ప్రస్తుతం 147.51 మీటర్లకు ఉంది. ప్రాజెక్టు ఇన్ఫో 5,08,275 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు అవుట్ఫ్లో 6,10,000 క్యూసెక్ల నీటిని 62 గేట్లకు గాను 30 గేట్లు ఎత్తి గోదావరి నది దిగువకు 6,10,000 క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో గోదావరి జలకలను సంతరించుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పుష్కరఘాటు సమీపంలో వరద నీరు చేరింది. గోదావరిలో నీటి ప్రవాహం రాళ్లవాగు పెరగడంతో లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసి కాలనీ, రామ్నగర్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు కొనసాగుతుండటంతో మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటికి రావద్దని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా కలెక్టర్లు ఉన్నత అధికారులకు మాత్రం ఎప్పటికప్పుడు సూచనలు అయితే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 టీవీ, ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఊహించని వరదలతో 2 రాష్ట్రాలు